నిదానాన్ని వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి మేము ఇలా ఇందిరా పార్క్ వేదిక వచ్చినాం. చాలా దారుణం ఇది. మా కామ్రేడ్ సోదరులంతా పర్మిషన్ తీసుకున్నా కూడా ఇలా అరెస్ట్ చేసి ఒక గుప్పెడి మందితోనే ఇలా ఈ ధర్నాన్ని జరిగే విధంగా ప్రభుత్వం కట్టడి చేసింది. ప్రభుత్వం కట్టడి చేసినంత మాత్రాన ఈ ఉద్యమం అనేది ఆగిపోదు. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే ఒక పంట వస్తుంది. అట్లనే ఒక ఉద్యోగి నెల రోజులు జీతం చేస్తే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి జీతం ఇస్తూ ఉన్నది ప్రభుత్వము. వాళ్ళలో ఉన్న పిల్లలకి కానీ స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు, పాలవాడికి, నీళ్ళవాడికి ఎట్లాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయో మానవతా దృక్పథంతో ప్రభుత్వం అనేది ఆలోచన చేయాలి. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కంటిన్యూషన్ జీవోస్ రాలేదు. ప్రభుత్వం అనేది ఒక శాశ్వత ఉద్యోగులే ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటే తప్పు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి వెన్నుముక. ప్రభుత్వ శాఖలలో 70% మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అన్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. కనీసం ఇప్పటికైనా ఒక ఆలోచన చేయాలి. వెంటనే వీళ్ళని పర్మనెంట్ చేయమని ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని మాదిరిగా చేయమని ఎప్పుడు అడగలేదు. ప్రమాద బారిన పడిన కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి చనిపోతే మేమే తలా ₹1 వేసుకొని ఆ కుటుంబాలకి చేతనిస్తా ఉన్నాం. ప్రభుత్వము వాడి పడేసిన ఇస్తర్లాగా పడేస్తుంది, కానీ ఏ ఒక్కరికి ఒక ఆర్థిక సహాయం అనేది ఇంతవరకు అందించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి ₹1 ప్రమాద బీమా ఇస్తున్న ప్రభుత్వం, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా ఇవ్వాలి. 2వ PRCని వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను కడుపులో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తా ఉన్నాను. లేనిచో వ్యతిరేక భావజాలం ఉన్న విధానాలకు పోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే కూడదు అని చెప్పేసి అంటే అలాంటి విధానాలను కూడా అవలంబించడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెనకాడరు. అవసరమైతే ఇదే ఇందిరా పార్క్ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని లెక్క చేయలేని అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిత్యము కత్తెల వంతెన మీద నడిసేవాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగి. కాబట్టి దయవించి ఇప్పటికైనా ప్రభుత్వం కన్నుదెరిచి రాష్ట్రం నలుమూలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే పర్మనెంట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలి. 2వ PRCని వెంటనే ప్రకటించాలి. ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లలో నాకు తెలిసి కమర్షియల్ అండ్ ట్యాక్స్, DTO, ట్రెజరీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోతే మిషన్ భగీరథ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే చాలామంది ఉద్యోగులను తీసేసినారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. దయించి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళకు ఒక భరోసాను కనిపించాలి. వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విన్నవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.